ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, గత వారం రోజులుగా విజయవాడ పట్టణానికి జరిగిన తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఆ ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా బాధ పెట్టినటువంటి వైనం ఇది. మనందరి హృదయాలను కలిసివేసినటువంటి వైనం. మన తెలుగు భాష మాట్లాడే మన రాష్ట్రానికి సంబంధించిన మన తోటి ప్రజలు తీవ్రమైనటువంటి కష్టాలు పడతా ఉంటే, తల్లులు, పిల్లలు, వృద్ధులు, అనేక రకాల కష్టాలు అవి చూస్తూ మనము మీడియా ద్వారా ఎంతగానో మనము బాధపడే పరిస్థితులు అన్నమాట. ఒక్కసారి వాటి గురించి, ఈ పరిస్థితి కారణం ఏంది, ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఏమిటి, స్పందించాల్సినటువంటి తీరులో స్పందించిందా లేదా అనే విషయాలను మీతో పంచుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక మాజీ ఎమ్మెల్యేగా, ఈ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా, విజయవాడకు ఈ విపత్తు ఏర్పడడానికి కారణం ప్రకృతి పాలకుల? ఇది తప్పనిసరిగా పాలకులు వేసుకోవాల్సిన ప్రశ్న. ఆత్మ వంచన చేసుకోకుండా ఆత్మ విమర్శ చేసుకొని వారిని వారు ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న. ఇది ప్రకృతి వైపరీత్యమా, ప్రకృతి ద్వారా సంభవించిన విపత్తు అన్నామా, లేకుంటే పాలకులు ముందు చూపు లేకపోవడం అన్నామా? అధిక వర్షపాతం నమోదవుతుందని, దాదాపుగా 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ స్థాయిలో వర్షం కురుస్తుందని చెప్పి, ప్రమాదం సంభవిస్తుందని చెప్పి వాతావరణ శాఖ గాని, సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు గాని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినారు ముందుగానే. కానీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించలేదు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి నిర్లక్ష్యమైనటువంటి ధోరణితో ప్రవర్తించడమే ఈ ప్రమాదానికి, ఈ ప్రజా నష్టానికి, కష్టానికి కారణం. నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విఫలమైందని వీరిని రక్షించే విషయంలో, ఈ విపత్తు నుంచి ప్రజలను కాపాడే ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైంది. ముందస్తు జాగ్రత్తలు లేవు, ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు లేవు. వారి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం ఒక కారణమైతే, వారి వ్యక్తిగతమైనటువంటి ఆస్తులను కాపాడుకునేదానికి మరొక కారణం అంటా ఉన్నారు. కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారి నివాసం మునిగిపోకుండా ఉండడమా? ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన రాధాకృష్ణ గారి ఆస్తిని, వారికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థ మునిగిపోకుండా ఉండడం కోసమా? లేదంటే నిర్లక్ష్యం, సామర్థ్య లోపం. ఈ కారణాల వల్లే విజయవాడలోని సుమారుగా 5-6 లక్షల మంది ప్రజలకు తీవ్రమైనటువంటి కష్టాన్ని, నష్టాన్ని ఈ ప్రభుత్వం కల్పించింది. తెలిసి 47 మంది, తెలియక మరి ఎంతమందో మరణించినారు. ఈ మరణాలకు ప్రత్యక్షంగా కారణం, పరోక్షంగా కారణం ప్రభుత్వమే. ఈ మరణాలకు సమాధానం ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ముందస్తు జాగ్రత్త తీసుకొని ఉంటే ఈ 47 మరణాలు తెలిసినేటి గాని, తెలియకుండా మరో 10 సంఖ్యలో మరణించిన మన మిత్రులు గాని మరణించేవారు కాదు. సంభవించిన తర్వాత అయినా ప్రమాదం సంభవించింది, విపత్తు వచ్చింది, విజయవాడ అంతా జలదిగ్బంధమైంది, అన్ని కాలనీ నీళ్లతో మునిగిపోయి ఉంది. ఆ తర్వాత అయినా ప్రభుత్వము ఏ మేరకు సహాయ చర్యలు అందించిందని చెప్పి ఒక్కసారి మనం గమనిస్తే, మీ మీడియా ద్వారానే చూస్తా ఉన్నాం మనం. వేల మంది ప్రజలు విమర్శిస్తా ఉన్నారు. నేను భోజనం చేయలేదు, నాకు భోజనం అందలేదు, నీళ్లు అందలేదు, వైద్యం అందలేదు, పునరావాసం అందలేదు, అసలు మా కాలనీలోకి అధికారులే రాలేదు, నీళ్లు ఉండే ఈ ప్రదేశంలోకి ఎవరూ రాలేదు, నీళ్లు లేని ఆ రోడ్డు మొదటిలోనే అన్నం ప్యాకెట్లు వేసిపోయినారు. ఏ మాటలే మనం విన్నాం. ఇవి నేను కాయిచ్చి చెప్పే మాటలు కాదు మిత్రులారా, మీడియా ద్వారా మన అందరం విన్న మాటలు. యావత్ ప్రపంచమంతా వినింది. సకాలంలో ఒక ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు ఒక మనిషికి చేసే కష్టం ఒకలాగుంటుంది. కానీ ప్రకృతి మనిషికి నష్టం చేసినప్పుడు అది 100% ఎక్కువ ఉంటుంది. ఆ కష్టం నుంచి, ఆ నష్టం నుంచి మనిషి కోలుకోవాలంటే గొప్ప ఆపన్న హస్తం ఉండాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వమే. ప్రభుత్వానికి ఆ శక్తి ఉంటుంది. ఆ ప్రభుత్వం విఫలమైతే కంచే సేను మేస్తే రక్షణే ఉంది. వారికి అవసరమైనటువంటి నీరు అందించలేకపోయినారు, త్రాగునీరు. వారికి అవసరమైనటువంటి ఆకలి తీర్చడానికి భోజనం అందించలేకపోయినారు. వారికి అవసరమైనటువంటి మందులు అందించలేకపోయినారు. వారికి అవసరమైనటువంటి చోటికి పునరావాసం కల్పించడానికి అక్కడి నుంచి కదిలించలేకపోయినారు. అన్నిటికీ మించి వారికి ధైర్యం ఇయ్యలేకపోయినారు. ప్రభుత్వం వైపు నుంచి వారికి ధైర్యం కూడా అందలే. ఈ ప్రభుత్వం మీకోసం ఉంది, మిమ్మల్ని సంరక్షిస్తుంది, ఈ ప్రాణాలను కాపాడుతుంది, అది ధైర్యం కూడా ఇయ్యలేకపోయినారు. వారికి జరిగిన నష్టం ప్రాణ నష్టం, ప్రాణ నష్టం తర్వాత జరిగిన నష్టం ఆస్తి నష్టం, ఆస్తి నష్టం తర్వాత జరిగిన నష్టం పంట నష్టం, పంట నష్టం తర్వాత జరిగిన నష్టం వ్యాపారాల్లో వారు పొందాల్సినటువంటి ప్రయోజనాన్ని పొందకుండా వ్యాపార నష్టం, ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, పంట నష్టము, వ్యాపార నష్టము. ఈ నష్టాలన్నిటి నుంచి ఆ ప్రాంత ప్రజలు తిరిగి కోలుకోవాలంటే చాలా సంవత్సరాలు చాలా నెలలు పడుతుంది. ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఎంతో గుండె ధైర్యంతో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడే. మీరు గమనించండి ప్రజలారా, చంద్రబాబు నాయుడు యొక్క పాలనలో, ప్రభుత్వములో ఏ కార్యక్రమమైనా, ఎక్కడ నష్టం జరిగినా, ఎప్పుడైనా ప్రచారం ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. ప్రజా ప్రయోజనం శూన్యం ఉంటుంది, స్వల్పంగా ఉంటుంది, ఫోటోలు ఎక్కువ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రచారం ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రజలకు చేసి పెడతానాడు అనిపించుకునే దానికోసం తీసుకుంటే ఫోటోలు ఎక్కువ. నీళ్లలో దిగినేది ఒకటి, బోటులో ఎక్కినేది ఒకటి, ఒక ఆయన గడ్డం పట్టుకునేది ఒకటి, ఇంతే ఉంటాయి తప్ప నిజంగా ప్రజలకు మేలు జరిగిన దాఖలాలు ఉండవు. ఎప్పుడైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు
నాయుడు గారు స్వార్థం విడనాడి ప్రచారానికి యావ తగ్గించుకొని ఫోటోల ద్వారా ప్రజలకు మేలు చేసినామనిపించుకునే దానికోసం స్వస్తి బలికి నిబద్ధతగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలా, ఈ ప్రజలను ఆపదలో కాపాడి తీరాలా అనే నిబద్ధతతో నిస్వార్థంగా పనిచేసినప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది. ఇది జరగలే. తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి, ఆ ప్రాంత ప్రజలకు. ఒక్కసారి ప్రజలు గమనించమని నేను కోరుతా ఉన్నా. 5 లక్షల మంది ప్రజలకు జరిగిన నష్టం ఇది. 2 రోజులు 3 రోజులు జరిగిన నష్టం ఇది. విపత్తు ఒక 3 ఏళ్లు 4 ఏళ్లు వెనక్కి పోండి ప్రజలారా. ఇది 24. ఒకసారి 2020 లేకపోండి ప్రజలారా. 2020లో ఈ ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన విపత్తు వచ్చింది. ఈ రాష్ట్రాన్ని కాదు, ఈ రాష్ట్రంలో ఒక ప్రాంతాన్ని కాదు, ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన విపత్తు వచ్చింది. కరోనా అనే ఒక వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కబలించి వేసింది. కొన్ని కోట్ల మంది మనుషులను చంపేసింది. అందులో భాగంగా ఈ రాష్ట్రానికి కూడా ఆ వైరస్ వచ్చింది. 2020 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో. కానీ చక్కటి పరిపాలన అందించగలిగినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ధైర్యాన్ని ప్రజలకు అందించగలిగినారు, చైతన్యపరచగలిగినాడు ప్రజలను. వారికి అందించాల్సినటువంటి అన్ని సదుపాయాలను అందించగలిగినాడు. ఇక్కడ 5 లక్షల మందికి సహాయం చేయలేక ఇబ్బంది పడితే 5 కోట్ల మందికి ఆనాడు సహాయం చేసినాడు ఆయన. ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా నేను. 2 చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా నేను. విజయవాడ ప్రాంతంలో జరిగిన నష్టం 5 లక్షల మందికి. కరోనా వ్యాధి సంభవించినప్పుడు ఈ రాష్ట్రంలో 5 కోట్ల మందికి నష్టం జరిగితే ఇక్కడ చంద్రబాబు నాయుడు 5 లక్షల మందికి చేయలేనటువంటి సహాయంలో ఆయన నిస్సహాయుడై ఉంటే 5 కోట్ల మందికి జగన్మోహన్ రెడ్డి సహాయం చేసినాడు. ఏ విధంగా సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించినాడు, వ్యాధి నిర్ధారణ సర్వేలు చేయించగలిగినాడు, ఆక్సిజన్ అందించగలిగినాడు, మందులు అందించగలిగినాడు, క్వారంటైన్ సెంటర్లు ప్రారంభించగలిగినాడు, ఆసుపత్రులను, డాక్టర్లను, నర్సులను అందుబాటులోకి తీసుకురాగలిగినాడు. అన్నిటికీ మించి ₹1 రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకు ఆదాయం లేని ఆ సందర్భంలో ప్రజలకు కూడా ₹1 శ్రమ చేసుకుని సంపాదించే పరిస్థితి లేనప్పుడు ఈ ప్రభుత్వమే వారి కుటుంబ పెద్దై, ఆ పేదలకు కుటుంబ పెద్దై అనేక రకాల సంక్షేమ పథకాల పేరుతో క్రమము తప్పకుండా వారి అకౌంట్ డబ్బులకు పంపించి 2 సంవత్సరాల కాలం పాటు వేన్నీళ్లకు చన్నీళ్లగా వాళ్ళని బ్రతికించేదానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేసి అన్నిటికీ మించి ధైర్యాన్ని ఇవ్వగలిగింది. నేనున్నాను అని చెప్పి చైతన్యపరచగలిగింది. జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి చెప్పిన వాడి రాష్ట్రంలో కరోనా వ్యాధితో మన సహజీవనం చేయాల్సిందే, భయపడాల్సిన అవసరం లేదు, కొన్నాళ్ళ తర్వాత ఇది ఒక జలుబులాగా మిగిలిపోతుంది అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి గేలి చేసినారు ఆనాడు అతను. మరి అంత పెద్ద విపత్తు నుంచి ఒక 45 సంవత్సరాల యువకుడు చక్కటి పరిపాలన ద్వారా ఈ రాష్ట్ర ప్రజలను కాపాడగలిగిన ముఖ్యమంత్రి ఆనాడు. 74 సంవత్సరాల వయసులో 14 సంవత్సరాల అనుభవంలో నేను గొప్పవారని చెప్పుకునే చంద్రబాబు నాయుడు 5 లక్షల మంది ప్రజలను కాపాడే ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల సంభవించిన విపత్తు నుంచి విఫలం 100% చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విఫలం. ఇక దారుణం ఏంటంటే ఆనాడు కరోనా సంభవిస్తే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యంతోనూ సమర్థవంతమైన పాలనతోనూ ముందు జాగ్రత్తతోనూ ప్రజలు సంరక్షిస్తూ ఆయన ఉంటే వసమెరిపోయిందంటే చంద్రబాబు నాయుడు 70 సంవత్సరాల వయోవృద్ధుడైన ఆయన తన ప్రాణాన్ని కాపాడుకునేదానికి ఈ రాష్ట్రంలోకి రాకుండా హైదరాబాద్ లోని నివాసంలో దాచిపెట్టుకున్నాడు. ఈరోజు జగన్ అట్లా లేడు. ఎక్కడ ప్రమాదం జరిగినా, ఎక్కడ విపత్తు జరిగినా జనంలోనే ఉంటున్నాడు, ఆ విపత్తులోనే ఉంటున్నాడు, జనం కష్టంలోనే ఉంటున్నాడు, వారి కన్నీళ్లలోనే నీళ్ళైతున్నాడు జగన్. ఓటమి చెంది కూడా, ఘోరమైన ఓటమిని పరాజయాన్ని పొంది కూడా మానసిక ధైర్యాన్ని గాని, ప్రజల పట్ల అభిమానాన్ని గాని, ప్రజల పట్ల తన బాధ్యతను గాని ఏమాత్రం విస్మరించకుండా ఇది జగన్ ప్రజలారా, అది చంద్రబాబు నాయుడు. ఈ వ్యత్యాసాలను గమనించమని కోరుతా ఉన్నా. ఈ ప్రభుత్వం విఫలమైందని మీకు చెప్తా ఉన్నా. ఈ ప్రభుత్వం వైపు నుంచి ప్రజలకు అందాల్సిన సహాయము గొప్పగా అందాలని ఆకాంక్షిస్తాను. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు కూటమిలో భాగమై ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు భాగమై ఉన్నారు. మీ బాధ్యత కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయాల్సిన దానికంటే ఈ ప్రభుత్వంలో భాగస్తులు కాబట్టి మరింత ఎక్కువ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మీరు సహకరించండి. ప్రకృతి వైపరీత్యాల ద్వారా మాకు సంభవించినటువంటి మా రాష్ట్రానికి జరిగిన నష్టంలో అధిక మొత్తంలో చంద్రబాబు నాయుడు గారు ఆశించిన మేరకు ఆ ధనాన్ని మీరు ఇచ్చే ప్రయత్నం చేయండి. వారి నుంచి ఆ ప్రాంత ప్రజలకు జరగాల్సినటువంటి ప్రయోజనం తిరిగి వారు కోరుకోవడానికి కావాల్సిన ఆర్థిక చేయూతను ఇచ్చేదాని కోసం కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాకుండా మా అధినాయకునికి, మా ప్రీతమ నాయకునికి, మా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. లేఖ కూడా పంపిస్తాం, తెలియజేస్తాం మా పార్టీ పెద్దల ద్వారా. త్వరలోనే ఒక పిలుపునిమ్మని కోరుతా ఉన్నా నేను జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం మనం చేయాల్సిన సహాయం మనం చేసినాం, కష్టంలో మనం ఉండాల్సినప్పుడు ఉన్నాం. అంతేకాకుండా తిరిగి వారికి పునరావాసం ఏర్పాటు చేసే క్రమంలో ఇప్పుడు వరదలు తగ్గిపోయిన తర్వాత విపత్తు నుంచి బయటకు వచ్చే ఈ క్రమంలో తిరిగి వాళ్ళు కోరుకునే దానికోసం, మళ్ళీ వాళ్ళు జపసత్వాలతో నిలబడే దానికోసం, ఆర్థికంగా పుంజుకునే దానికోసం ఒక పిలుపునివ్వండి అధినాయకునికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 175 నియోజకవర్గాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో విరాళాలతో గాని, వారికి కావాల్సిన సరుకులు గాని, సామాన్లు గాని, వంట పాత్రలు గాని, బట్టలు గాని, ఆర్థిక రూపేణ గాని 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు ముందుకొచ్చి మీ నియోజకవర్గాల్లో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయభిలాషులు, వ్యాపారస్తుల సహాయ సహకారాలు స్వీకరించి గొప్పగా వచ్చి విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్కొక్క కాలనీ ఒక్కొక్క నియోజకవర్గానికి అప్పజెప్పి, విజయవాడకు సంబంధించిన కాలనీలు ఎన్నో ఉన్నాయి, ఒక్కొక్క కాలనీ ఒక్కొక్కరికి అప్పగించి సంపూర్ణంగా వాళ్ళు
నిలబెట్టే దానికోసం కావాల్సిన ఆర్థిక రూపేణా సహాయం చేయడానికి ఒక పిలుపునిస్తే అందరం ముందుకొచ్చేదానికి సంసిద్ధంగా ఉండాం. పని చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నప్పటికీ మాకు నాయకత్వం వహించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే అది మాకు సాధ్యమవుతుంది. కాకపోతే మాకు సాధ్యం కాదు కాబట్టి పార్టీ పిలుపు మేరకు పార్టీ కనుక ఒక పిలుపునివ్వగలిగితే ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి కూడా అటువంటి కార్యక్రమానికి మేము ముందుంటామని చెప్పి మా నాయకునికి విజ్ఞప్తి చేస్తూ సెలవు.